హాయ్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు స్పెషల్ ఎపిసోడ్ అనేసి చేస్తాను. ఎందుకని చేస్తాను అంటే అందరూ రంగాన్ని రుచి సార్ అనేసి 90% 99% మనకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే మన వసుధర గారు ఆల్రెడీ చెప్తా ఉంటారు, మీ స్పర్శ నాకు తెలుస్తాను సార్, మీరే రుచి సారు అనేసి రంగా గారిని చెప్తా ఉంటారు. కానీ ఏదో బలమైన కారణం ఉండడం వల్ల ఋషి సారు రంగాలాగా యాక్ట్ చేయాల్సి వస్తుంది. మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు ఋషి సారే రంగా గారే ఋషి సార్ అని మనకు తెలిసిపోయిందంటే సీరియల్ జరిగేదానికి చాలా చాలా టైం పడుతుంది. ఎందుకంటే చెప్తాను టైం పడుతుందని ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు రంగాన్ని ఋషి సార్ అని తెలిసిపోయిందంటే ఇంకేముంటుంది చెప్పండి. ఋషి సార్ కాలేజీకి వచ్చేస్తాడు. కాలేజీకి వచ్చేసిన తర్వాత శైలేంద్రని వాళ్ళ అమ్మని రఫాడి చేస్తాడు. రఫాడి చేసిన తర్వాత సీరియల్ ఎండ్ అయిపోవాలి. అందుకోసం అనేసి మనకి ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా చూసాము, అప్పుడు బాగుంది. మన వసుధర గారు మన ఋషి సార్ది టామ్ అండ్ జెర్రీ లాగా చూసాము, అప్పుడు చాలా బాగుంది అనేసి అంటా ఉంటారు. ఇప్పుడు కూడా నిజం చెప్తాను, చాలా చాలా బాగుంది ఎపిసోడ్. మీరు ఋషి సార్ని పక్కన పెట్టేసి ఒకసారి రంగా గారి పేరు మర్చిపోయేసి ఋషి సారు వసుధర గారిని మాత్రం చూడండి. ఆ విలేజ్ కల్చర్ కానీ ఆ విధంగా అంతా చాలా చాలా బాగుంది. నిజంగా మీరు అది రంగా గారు అనేసి మర్చిపోండి. అక్కడ ఋషి సారే ఆ విధంగా ఉండాలనేసి మీరు పేరు మర్చిపోండి. పేరు మర్చిపోయేసి రంగా గారే ఋషి సార్ లాగా ఉండాలనుకోండి. ఋషి సారు ఆటో తోలుతూ ఉంటారు. ఋషి సారు ఒక మరదలు ఉంది, ఋషి సార్కి ఒక మరదలు ఉంది. ఆ మరదలు బిహేవ్ చేస్తే మన వసుధర గారు ఎలా రియాక్ట్ అవుతారు. అలాగే ఋషి సారు ఇప్పుడు మహేంద్ర గారు ఉన్నారు కదా, మహేంద్ర గారు లాగానే మన సరోజ గారిని తీసుకోండి. అక్కడ మహేంద్ర గారు వాళ్ళ నాన్నగారు, ఇక్కడ వాళ్ళ బామ్మగారు ఉన్నారు. ఆ విధంగా తీసుకొని మీరు సీరియల్ చూడండి, ఖచ్చితంగా మీకు బాగా పీక్స్లో నచ్చుతుంది. ఎందుకు చెప్తాను అంటే ఈ విషయము ఇప్పుడు మనం రంగా గారు అనేసి మనం చూడలేకపోతా ఉన్నాం అనేసి నాకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తాను, ఆ విధంగా చూడలేకపోవడం వల్ల మనము సీరియల్ని ఓన్ చేసుకోలేకపోతున్నాం. ఋషి సార్ వేరు, రంగా వేరు, మళ్ళా వసుధర గారు రంగా గారిని ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఋషి సార్ ఎన్నిసార్లు మన వసుధర గారిని తిట్టింటారు, అది మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే రంగా గారు అసలు ఇంకా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు మన వసుధర గారికి, ఏం తగ్గించట్లేదు. రంగా గారు అసలు వసుధర గారిని ఏం కావాలంటే అది చేస్తూ ఉంటారు. ఋషి సార్ అన్న ఒక పోటీలో చేయలేదు, వసుధర గారికి ఎలాంటి ప్రాబ్లం వచ్చేది లేదు. ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో మళ్ళీ లైక్ చేయండి. ఆల్రెడీ నాకు ఫస్ట్ వీడియో నేను చెప్పాను అబెలక్స్ కావాలని, నాకు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్ మళ్ళీ చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్లో, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.